సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ దిగుమతుల నియంత్రణే లక్ష్యంగా సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం తర్వాత ఇప్పుడు వెండి దిగుమతులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఏకంగా వెండి దిగుమతులపై బ్యాన్ విధించింది. అంతేకాదు అన్ని రూపాల్లో వెండి దిగుమతులపై నిషేధం విధించింది. దేశంలోకి వెండి దిగుమతులను పూర్తిగా నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోల్డ్ పాలసీని సవరించి పసిడి దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర సర్కార్ ఇప్పుడు అదే బాటలో వెండిపై కూడా ఆంక్షల పర్వాన్ని మొదలుపెట్టింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లో వెండి ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆకాశానికి తాకుతున్న వెండి ధరలు ఈ కొత్త ఆంక్షల వల్ల మరింత ప్రియమం కానున్నాయి. దీంతో అటు సామాన్యులు ఇటు వెండి వ్యాపారులు ఈ నిర్ణయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక కీలక అడుగులు వేసింది. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఇందుకోసం ఏకంగా 2000 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. మొదటి విడతగా వివిధ రాష్ట్రాలు సిపిఎస్ఈల పరిధిలో 4874 ఈవీ పబ్లిక్ ఛార్జర్ల ఏర్పాట్ల కోసం 503.86 కోట్లను కేంద్రం ఆమోదించింది. ఈవీ వినియోగదారుల్లో ఉండే రేంజ్ ఆందోళనను తగ్గించి గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు వేస్తూ నెట్ జీరో 2070 లక్ష్యాన్ని సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 577 ఈవీ ఛార్జర్లు ఏర్పాటు కోసం 39.79 కోట్లు, తెలంగాణకు 169 ఛార్జర్ల ఏర్పాటు కోసం 10.24 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.